లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. త్రిమూర్తులలో లయకారుడు శివుడు, భక్తులు కోరిన కోరికలు తీర్చే బోలా శంకరుడు. లోకానికి శివపార్వతులను ఆది దంపతులని అంటారు. ఈ దంపతులకు విఘ్నాలకు అధిపతి వినాయకుడు, శౌర్య ఆదిత్య పరాక్రముడు అనే ఇద్దరు సంతానం అని అందరికి తెలిసిందే. అయితే శివుడికి వీరిద్దరికి మాత్రమే కాదు, ఇంకా సంతానం ఉంది. వీరి గురించి చాలా అరుదుగా ప్రస్తావిస్తారు. అంతేకాదు వీరి జనానికి సంబంధించిన కథ చాలా ఆసక్తికరంగా ఉంది. శివుని సంతానంగా భావించే ఈ దేవతలకు అంకితం చేయబడిన ఆలయాలు కూడా దేశంలో ఉన్నాయి. ఈ ప్రసిద్ధి దేవాలయాల ప్రస్తావన పురాణాల్లో ఉన్నాయి. పురాణాల ప్రకారం శివయ్య 8 మంది పిల్లలకు తండ్రి. ఈ రోజు వినాయకుడు, కార్తికేయుడు కాకుండా మరికొందరు శివుని సంతానం గురించి ఆసక్తికరమైన విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. నెంబర్ 1, శివుని కుమార్తె అశోక్ సుందరి. అశోక్ సుందరి ఆది దంపతులైన శివపార్వతుల కుమార్తె. ఈమె గురించి శివ పురాణం, పద్మ పురాణంలో ప్రస్తావన ఉంది. కార్తిక జననం తర్వాత అశోక సుందరి పుట్టింది. పురాణాల ప్రకారం పార్వతీదేవి తన ఒంటరితనాన్ని అధిగమించాలని కోరుకుంది. అప్పుడు తనకు ఒక కూతురు ఉంటే అని భావించింది. అప్పుడు పార్వతీదేవి కల్పవృక్షాన్ని ప్రార్థించి కుమార్తెను వరంగా కోరింది. కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం ఇచ్చిన వరంతో పార్వతీదేవికి కుమార్తె లభించింది. కల్పవృక్షం నుండి అశోక సుందరి సృష్టించబడింది. అశోక సుందరిని ఎక్కువగా దక్షిణ భారతదేశంలో బాలా త్రిపుర సుందర్ రూపంలో పూజిస్తారు. నంబర్ 2, మానసాదేవి. పురాణ నమ్మకాల ప్రకారం మానసాదేవి శివుని చిన్న కుమార్తె అని కూడా చెబుతారు. వాసుకి అని కూడా పిలుస్తారు. శివ పురాణంలో మానసాదేవి పార్వతీదేవి అసూయతో ముడిపడి ఉంది. పౌరాణిక విశ్వాసాల ప్రకారం మానసాదేవి తల నుండి ఉద్భవించింది. అందుకే ఆమె పార్వతీ కుమార్తె కాదు. మానసదేవి ప్రసిద్ధి శక్తిపీఠం హరిద్వారలో ఉంది. ఉత్తరాఖండ్లో ప్రధానంగా పాముకాటు నివారణ కోసం, సంతానోత్పత్తి శ్రేయస్సు కోసం పూజిస్తారు. నంబర్ 3, అయ్యప్ప స్వామి. హరిహర తనయుడు అయ్యప్ప స్వామి ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ప్రధాన దేవతగా పూజించబడుతున్నారు. అయ్యప్ప స్వామికి తండ్రిగా శివుడిని పూజిస్తారు. పురాణాల ప్రకారం ఒకసారి సముద్ర మదన సమయంలో విష్ణువు మోహిని రూపాన్ని ధరించినప్పుడు శివుడు ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. హరిహరుల నుండి అయ్యప్ప జన్మించాడు. అయ్యప్ప స్వామి హరిహర పుత్రుడు అని పూజిస్తారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దక్షిణాదిలో పూజించబడే అత్యంత శక్తివంతమైన దేవుడిగా పరిగణించబడుతుంది. అయ్యప్పకు అంకితం చేయబడిన శబరిమల ఆలయం కేరళలోని చాలా ప్రసిద్ధి ఆలయం. పరశురాముడితో యుద్ధం చేయగల ఏకైక దేవుడు అయ్యప్ప అని చెబుతారు.